హెల్త్ బాగాలేదని చెప్పాను కదా, నాకు నోటికి కమ్మగా కారంగా తినాలనిపించింది అనమాట. అందుకని చెప్పేసి ఈరోజైతే కొత్తిమీర చట్నీ అయితే చేయించుకున్నాను. కొత్తిమీర చట్నీకి ఈ విధంగా ఒక ఫుల్ కట్ అయితే కొత్తిమీర తీసుకున్నాను. ముందుగా స్టవ్ పై మూకుడు పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు ఆయిల్ వేసుకుని, శనగపప్పు, మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, జీలకర్ర వేసేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత ఇవి ఒక మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను. తర్వాత ఒక 10-15 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. కారంగా తినాలనిపిస్తుంది అనమాట. సో పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత ఈ కొత్తిమీరను కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకోవాలన్నమాట. అంటే శుభ్రంగా వాష్ చేసి కట్ చేసుకోవాలి. కొత్తిమీర కొంచెం వాటర్ అంతా ఎగిరేంత వరకు కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు టమాటాలు కూడా వేసుకుని కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. అలాగే చింతపండు కూడా వేసేసుకోవాలి. కొంచెం చింతపండు అనమాట, ఎక్కువ వద్దు. ఎందుకంటే టమాటా వేసాం కాబట్టి పులుపు సరిపోతుంది. ఈ వాటర్ అంతా ఎగిరేంత వరకు ఫ్రై చేసుకుని ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పప్పుల్లోకి కొంచెం వెల్లుల్లి వేసుకుని మిక్సీ పట్టేసుకుని తర్వాత ఈ కొత్తిమీర, టమాటా అవి కూడా వేసేసుకుని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. తర్వాత ఇవి తాలింపు వేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి, ఇడ్లీలోకి, దేనిలోకైనా సూపర్ ఉంటుంది అనమాట.